నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా మీకు అందరికి వందనాలు. ఈ దినాన మనము ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం ధ్యానిస్తాం ప్రియులారా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగ చేసేది. వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడం మీద కొట్టుదు అని చెప్పాను. నీవు మడమ మీద కొట్టుదు అని చెప్పాను. చూసారా, ఇది దేవుడు ఆ సర్పంతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇది మొట్టమొదట యేసయ్య స్త్రీ సంతానముగా రాబోతున్నటువంటి భవిష్యత్తులో రాబోతున్నటువంటి యేసయ్యను గురించినటువంటి మొదటి వాగ్దానం బైబిల్. ఆదిలో ఏమి జరిగింది అనే విషయాన్ని మనకు బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా భూమి ఆకాశాలను ఎవరు సృజించారు, సముద్రాలను ఎవరు చేశారు, మానవుడు ఎలాగ సృష్టించబడ్డాడు అనే విషయాలన్నింటినీ కూడా మానవునికి వాని జ్ఞానానికి ఏ అయితే వస్తాయో ఆ యొక్క అనుమానాలన్నీ తీర్చే విధంగా బైబిల్ రాయబడింది. ఇది ఖచ్చితంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని, లేకపోతే ఇది దేవుని చేత ప్రేరేపించబడి మన పితరులు రాశారని మనకి క్లియర్గా అర్థమవుతుంది పిల్లారా. అందుకని ఈ యొక్క మానవునికి వచ్చినటువంటి ప్రతి సమస్య భయము చూడండి. ఈ మాట ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము ఏ సందర్భంలో రాయబడిందని మనం కానీ గమనిస్తేనా, ఆదాము హవ్వలు దేవునికి దూరం అయ్యారు. వారిని ప్రేరేపించింది ఒక ఆత్మ, లేకపోతే సర్పము ప్రేరేపించింది. ఈ సర్పం గురించి మనకు తెలుసు, అపవాది ప్రేరేపించిందని. అయితే దేవునికి దూరం చేసేది, లేకపోతే మనుషుల్ని ప్రేరేపించి దేవునికి విరోధంగా పనిచేసేటటువంటి కార్యాన్ని చేసేదైతే అపవాదని మనం అర్థం చేసుకోవచ్చు. అది నిన్ను డైరెక్ట్గా అటాక్ చేయదు. హవ్వని ఏ విధంగా చేసిందంట, తన కుయుక్తి చేత. అందుకని 3వ అధ్యాయం కానీ మనం కానీ గమనిస్తే చూడండి, 3వ అధ్యాయంలో ఆ యొక్క వివరణ చాలా చక్కగా ఉంటుంది. మొదటి నుండి మనం చదువుకుందాం. 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. చూసారా, ఇంకా ఈ విషయం అంతా మనకి క్రైస్తవులకు అందరికీ తెలుసు. అయితే మొత్తం మీద ఏం జరిగిందా అంటే, దేవునికి ఏదైతే ఇష్టం లేదో ఆ పనిని చేసేదానికి ఆదాము లేకపోతే హవ్వను ఆదామును ప్రేరేపించింది మాత్రము సర్పమే. దాని ద్వారా ఏమేమి జరుగుతుంది, ఏ విషయాలు బయటకు వస్తాయి, ఏ విధంగా ఇబ్బంది పడతారనే విషయాలను మనం గమనించవచ్చు. చూడండి, 3వ అధ్యాయం 10వ వచనంలో కానీ మనం కానీ గమనిస్తేనా, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినని. చూసారా, వచ్చినటువంటి పనిష్మెంట్. అంతకుముందు వీరు దిగంబర్లుగానే ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆ ఫలములు తిన్నారో దాని ద్వారా వారి యొక్క జీవితాల్లో భయం వచ్చింది. మొట్టమొదట భయం అనే పదము బైబిల్ ఇక్కడే మనకి కనబడుతుంది. ఇది క్రైస్తవులు ప్రతి ఒక్కరూ వారి ఆత్మీయ జీవితంలో ఈనాటి దినాల్లో కూడా గమనించాల్సింది, దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి ఒక ఆత్మ, ప్రేరేపించేటటువంటి ఒక ఆత్మ భూమి మీద ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, దేవునికి వ్యతిరేకంగా నువ్వు పనిచేసేటట్టు చేస్తాడు. అతను చేయడు, అతను నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపించడం ద్వారా నువ్వేమో చేస్తావంటే, ఆదాము ఆ హవ్వ ఏ విధంగా అయితే తీసుకుని ఆ పళ్ళు తిని తన భర్తకు కూడా ఇచ్చిందో, అదేవిధంగా నువ్వు ఏం చేస్తావు, వ్యక్తిగతంగా ఏ పని అయితే దేవుడు చేయొద్దు అన్నాడో, అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు కావచ్చు, కొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆజ్ఞలు కావచ్చు, దేవునికి విరోధమైన
చెడ్డ చెడ్డ మాటలు పలకడము, అబద్ధాలు చెప్పడము, లేకపోతే వ్యభిచారం చేయడము, త్రాగడము, బూతులు మాట్లాడము, చూసారా, ఇతరులను మోసం చేయడము, ఇతరులను ఆశించడము, నరహత్యలు చేయడము. గమనించారా? దేవుణ్ణి ఇక భూమి ఆకాశాలు సృష్టించిన దేవుణ్ణి కాకుండా సృష్టమును పూజించడము. గమనించారా? ఇలాంటివి అనేకమైన విషయాలు, ఆజ్ఞల్లో ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించడం, ఇవన్నిటినీ ప్రేరేపించే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విధంగా ప్రేరేపణ వచ్చే విధంగా ఈ యొక్క పరిస్థితులన్నీ కలుగుతాయని మనకు అర్థమవుతుంది పిల్లలు. అందుకనే ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా మన కార్యాలు చేస్తామో వెంటనే నీలో భయం అనేది వస్తుంది. ఈ విధంగా ఇటువంటి కార్యాలు ప్రేరేపించే శక్తి ద్వారా వీరు ఎప్పుడైతే దాని మాటకి లోబడ్డారో దేవుని నుండి దూరమయ్యారు. వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని వారితో చెప్పాను. చూసారా? దేవుడు ప్రతిసారి మనతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిసారి మనం చేసే ప్రతి కార్యంలో ఒక దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది నా కుమారుడా, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తము. దేవుని ఇష్టానుసారంగా చేయడం, ఇష్టానుసారంగా చేయకుండా ఉన్నాడు. ఈ విషయాల్లో మనం కానీ గమనిస్తే ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞకి లోబడకుండా పడిపోయాడో, తప్పిపోయాడో, దేవునికి అతనికి ఉన్నటువంటి సంబంధంలో భయం అనేది అడ్డుగా వచ్చి దాక్కోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దాక్కున్నాడో అతనికి అంతవరకు ఉన్నటువంటి ఆ సామర్థ్యాలన్నీ, దేవుని దగ్గర వచ్చిన సామర్థ్యాలన్నీ కూడాను అతను పోగొట్టుకున్నాడు. ఏమేమి సామర్థ్యాలు ఉన్నాయి అతనికంటే మనము గమనిస్తే అతను జంతువులన్నింటినీ దేవుడు అతని దగ్గరికి రప్పించినప్పుడు అతను పేర్లు పెట్టాడు. గమనించారా? ఒక సామర్థ్యం, ఆత్మ సంబంధమైన సామర్థ్యం. అందుకని చూడండి, కొంతమంది ప్రవక్తలు వీటన్నిటినీ, దేవుని దాసులు, కొంతమంది అందరూ కూడాను దేవుని యొక్క సామర్థ్యాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ వరములతో నింపబడి అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు. చనిపోయిన వారిని లేపేవారు ఉన్నారు. అలాగే కొత్త విషయాలను బోధించేవారు ఉన్నారు. రోగాలను నయం చేసేవాళ్ళు, వ్యాధులను నయం చేసేవాళ్ళు. ఏదైనా సరే గొప్ప సామర్థ్యము దేవునితో ఉన్నప్పుడు మాత్రమే మనకి వస్తుంది. అలాగా కాకుండా ప్రేరేపించే శక్తి ద్వారా కానీ నువ్వు అతని మాట విన్నట్లయితే, ఆ మాట విని దాని ప్రకారం నువ్వు జీవించినట్లయితే ఆ సామర్థ్యాన్ని కోల్పోయి ఆదాములాగా నువ్వేం చేయబడతావు? భయపడి దాక్కుంటావు. దాంట్లో నీ రక్షణ పోతుంది, దేవుని యొక్క నీతి పోతుంది. దేవుని యొక్క నీతి ద్వారా నువ్వు ఆయన ఎదుట యథార్థంగా నిలబడగలవు. ఇవన్నిటిని పోగొట్టుకున్నటువంటి మానవుడు విశ్వాసం పోతుంది. చూసారా? పిరికితనం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, మరణ భయం వెంటాడుతుంది. వీటన్నిటి ద్వారా మనము బంధకాల్లో ఉంటాం. అందుకని ఈ బంధకాల నుండి అన్నింటినీ విడిపించేదానికే దేవుడు ఒక వాగ్దానాన్ని రిలీజ్ చేశాడు. అదే 3వ అధ్యాయము ఆదికాండం 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం అంటే ఇక్కడ మనం గమనించాలి, భూమి మీద ప్రేరేపించు శక్తి ద్వారా వచ్చేటటువంటి అపవాది సంతానం ఉంటుందంట. దాంతోపాటుగా స్త్రీ సంతానంగా యేసే దేవుని నమ్ముకొని ఆయన ప్రకారంగా జీవించే సంతానంగా ఒక సంతానము ఉంటుంది. ఇది గమనించాలి బాగా. అందుకని మీరు పోరాడినది శరీరాలతో కాదు. వాటన్నిటి నువ్వు జయించేదానికి ఈ దినాన మరలా యేసయ్య దగ్గరికి మనమందరం మరలా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ యొక్క వాక్యం ద్వారా మనం యేసయ్యని మరలా జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య ద్వారా వచ్చినటువంటి కృప, ఈ యొక్క భయాలన్నిటి నుండి విడిపించేదానికి వచ్చినటువంటి ఆయన గురించి, ఏ అయితే సామర్థ్యాలను పోగొట్టుకున్న, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, అనారోగ్య పాలైన వాళ్ళు, ఆ వాగ్దానాలు ఆశీర్వాదాలు లేకుండా జీవించేవారు, పేదలుగా దరిద్రులుగా వారందరికి కూడాను ఒక విజయాన్ని, ఎందుకంటే దేవుడు మనల్ని సమృద్ధి అయిన జీవంతో నింపేదానికే వచ్చాడు. అందుకని చూడండి ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును
హత్యను నాశనములు చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, ఒక వ్యక్తి దేవుని దగ్గర ఉన్నటువంటి బిడ్డలతో సహవాసం చేసేటువంటి వారి దగ్గరకు వచ్చాడు. వాడు వచ్చి ఏం చేశాడు? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. చూసారా, అతను వచ్చాడు ఆదాము హవ్వల జీవితాల్లో ఉన్నటువంటి వాటినన్నింటినీ తీసివేశాడు. దేవునితో ఉన్న సమృద్ధిని తీసివేశాడు, దేవుని యందు భయభక్తిని తీసేసాడు, దేవుని మీద విశ్వాసాన్ని తీసేసాడు. భయపడ్డం అంటే వాటన్నిటిలో ఇవన్నీ ఉన్నాయి. దొంగతనము, హత్య, నాశనం. అందుకనే వచ్చాడు. అందుకనే నిన్ను నీ ద్వారా చట్టకార్యాలు చేయించేది. ఎందుకంటే నువ్వు పాడైపోయేదానికి. ఇంకా నువ్వు తారాస్థాయికి వెళ్ళావు, నిన్ను హత్య కూడా నీ చేతులతో నువ్వే నాశనమయ్యేదానికి, వాడు హత్య చేసుకునేదానికి ప్రేరేపిస్తాడు. దొంగతనం చేస్తాడు. నీ సమయాన్ని, నీ యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, నీ కాలాన్ని, నీ డబ్బుని, దొంగతనాలు, రకరకాలైనటువంటి విషయాలు దొంగతనాలు జరగబడతాయి. వాటన్నిటినీ చేసేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఇది సంఘం మనము బాగా తెలుసుకోవాలి. నా జీవితంలో కూడాను ఈ తేడా తెలియనప్పుడు చాలా ఇబ్బందులు పాలయ్యాను. చాలా చాలా విధమైన సమస్యలు నేను ఉన్నాను. అయితే యేసయ్యను నేను మరలా జ్ఞాపకం చేసుకున్న తర్వాత, యేసయ్య ద్వారా మరలా వచ్చి ఆయన సమృద్ధి జీవాన్ని ఇచ్చేదానికి నా కొరకు వచ్చాడు. కాబట్టి నేను ఆ సమృద్ధి జీవంలో లేను. కాబట్టి ఆ వాగ్దానాలు అవన్నీ నాకు లేవు. ఎలాగ వచ్చాయని చెప్పేసి నేను వాక్యంలో దేవుని అడగడం మొదలుపెట్టాను. ప్రభా, నువ్వు సమృద్ధి జీవడానికి వచ్చావు, కానీ నా జీవితం అంతా దొంగతనంలోను, నాశనంలోను, హత్యలోను నా జీవితం అంతా గందరగోళంగా ఉంది. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానం యొక్క వివరణ నాకు తెలియచేయి అని మనం ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు నాకు యేసయ్య సమృద్ధి జీవం ఏ విషయాలు ఇచ్చాడు అని నాకు మరలా తెలియజేది. ఆ వాక్యాలు మనకు తెలిసినట్టువే, కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాలు, దాంట్లో ఉన్న మర్మాలు కానీ మనకు కానీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచకపోతే మనము బంధకాలను ఉంటాం. ఎప్పుడైతే తెలియబడిందో వాటన్నిటి ద్వారా నేను బంధకాల నుండి బయటకు వచ్చాను. మీరు కూడా భయాల్లో ఉంటున్నారా? అయితే మీ కొరకే ఈ సందేశం. మీకు ఎవరు ఆదరణ లేదు, ఎవరు అందరూ చేయి చేశారు, అందరూ మోసం చేశారు, అందరూ దొంగతనాలు చేశారు, అందరూ నాశనాలు చేశారు. నేను అది ఎదగకూడదని, నా కుటుంబం ఎదగకూడదని, నా పరిస్థితులు మారకూడదని, రకరకాలైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాటన్నింటిలో మీరు చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారా? యేసయ్య తెలుసు కూడాను. అయితే మీకందరికీ ప్రభునామంలో మరలా నేను ఒక మాట చెప్తున్నాను. యేసయ్యను మీరు మరలా జ్ఞాపకం చేసుకునండి. యేసయ్యను మరలా జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డాడు? ఆయన ఆదిలోనే ఈ భూమి ఆకాశం సృష్టించబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మనం పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మరలా రీకనెక్ట్ చేసేదానికే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. మనం సమృద్ధిలో ఉండకుండా ప్రేరేపించే శక్తితో పోరాడే సామర్థ్యాన్ని వాక్యం ద్వారా మనము దాన్ని జయించగలం. ప్రియులారా, వాక్యము అపవాదిని జయించే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. నీ డబ్బుతో కానీ, నీ జ్ఞానంతో కానీ, నీ అందంతో కానీ, లేకపోతే నీకున్నటువంటి పదవితో కానీ, నీకున్న అధికారాలతో కానీ, నీకున్న ఆస్తిపాస్తులతో, దేనితో కూడా నువ్వు అపవాదిని జయించలేవు. అయితే దేవుని వాక్యం అనే రెండంచుల ఖడ్గంతో వాని తంత్రాలన్నింటినీ నువ్వు లయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటావు. అందుకనే యేసయ్య ఇచ్చినటువంటి సమృద్ధి జీవాన్ని మనం గ్రహించాలి, లేకపోతే దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలి. అని ఏ విషయాలకు మనకి సమృద్ధి అయిన జీవం ఇచ్చాడో మన దేవుని వాక్యంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 1 సందేశం మీ జీవితాల్లో ఉన్నటువంటి టోటల్, మీ ఎంటైర్ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు అన్నిటికీ పరిష్కారం. చూడండి, 3వ అధ్యాయము 1
14 కావచ్చు, 13, 14. ఆత్మను గూర్చిన వాగ్దానము ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం మూలం వలన మనకు లభించినట్లు, విశ్వాస మూలముగా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. చూసారా ప్రియులారా, ఆది కాలంలో ఈ యొక్క చెప్పబడిన వాగ్దానం అక్కడ ఆగిపోలేదు. 3వ అధ్యాయం 15వ వచనం అది కంటిన్యూ అయింది. ఎందుకంటే అది దేవుని మాట. దేవుడే స్వయంగా చెప్పాడు, నీ సంతానానికి స్త్రీ సంతానాన్ని వైరము కలుగజేస్తానని ఆయన. దాని తర్వాత మనం కనుక గమనిస్తే 3వ అధ్యాయం నుండి మళ్ళా నోవాహుని, దానికి ముందే కొంతమంది భక్తులు ఉన్నారు. హేబేలు ఉన్నాడు, నీతిమంతుడైన హేబేలు. తర్వాత హానోక్ గారు ఉన్నారు, బాగా గమనించారా. దాని తర్వాత నోవాహ గారు కూడా 120 సంవత్సరాలు దేవునితో నడిచి కృప పొందిన వాడాడు. అంటే ఆ వాగ్దానం కంటిన్యూ అయింది. ఒక పక్కన వీళ్ళందరూ కయ్యూను సంతానము, నిఫీలీలు, గమనించారు, వీళ్ళందరూ ఎదుగుతూ వస్తారు. హానోకు దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మిగతా వారందరూ కూడా, లోతు సంతానం, వీళ్ళందరూ ఎదుగుతూ ఉన్నారు. వీళ్ళు ప్రబలిపోతూ ఉన్నారు. వీరితో పాటుగా హానోకు గారు ఒకరున్నారు, దేవునితో నడిచినవాడు. నోవహ గారు ఉన్నారు. దాని తర్వాత షేము, హాము, యాపేతు సంతతి నుండి వచ్చిన వారందరూ ఉన్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను వీరి సంతానం నుండి వచ్చిన వారి. అయితే 12వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మనకు ఒక విషయం మనకు అర్థమవుతుంది. అబ్రహామును ఆయన పిలిచి, ఇక్కడ అందుకనే రాయబడింది గలతీ పత్రికలో 3వ అధ్యాయం 14-15 వచనంలో, అబ్రహాము పొందిన ఆశీర్వచనం అది అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం నుండి విడిపించాడు. అబ్రహాముకి ఏమని పొందాడు చూడండి, ఆశీర్వాదం. అంటే అంతవరకు ఎవరికి ఆశీర్వాదం కావాలండి? శాపంలో ఉన్నవారికే కదా. అందుకనే అబ్రహాం ఎక్కడున్నాడు? అప్పుడు శాపంలో ఉన్నాడు. అందుకని ఆయన పిలిచి చెప్తున్నాడు. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయంలో ఒక మాట చదువుతుంది. మొదటి నుండి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. నిన్ను గొప్ప ఆశీర్వాదాలు చూడండి, అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము. ఇది వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవుడా, యేసుని నమ్మినటువంటి ప్రతి బిడ్డ మీద ఈ ఆశీర్వాదంలో నువ్వు ఉన్నావు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. చూసారా, అపవాది ఏదైతే శాపంగా తన జీవితంలో మార్చిందో వాటన్నిటిని ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. చూసారా, బ్లెస్సింగ్ అనేది ఎట్లా ఉందో చూసారా. నిన్ను ఎవరైనా దూషించినా సరే, శపించినా సరే వారిని నేను దూషిస్తాను అంటున్నాడు. నువ్వు ఆశీర్వాదంగా మాత్రమే ఉండాలి. ఇది అబ్రహాం పొందిన ఆశీర్వచనం దేవుని ద్వారా. అందుకని ఈ ఆశీర్వాదము ఎంటైర్ అన్ని జనులు కూడా కలిగేదానికి యేసయ్య వచ్చాడంట, స్త్రీ సంతానముగా. ఇప్పుడు మన జీవితాలు కూడా అబ్రహాం పొందిన ఆశీర్వచనానికి నీ నామం గొప్ప చేయబడాలి. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. గమనించారా, దేవునికి విధేయత చూపించే అబ్రహాం లాంటి విధేయతని కానీ నువ్వు కానీ చూపిస్తే, నీకు ఈ ఆశీర్వాదం ఉందని గ్రహిస్తే, నువ్వు ఆశీర్వాదంలో ఎన్నో రకాలైనటువంటి భయంకరమైన గొప్ప విషయాలని, గొప్ప కార్యాలు, దేవుడు శూర కార్యాలు నీ ద్వారా చేయించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు శాపం అయ్యాడు, శిలువ మరణం పొందాడు. ఏదైతే దేవుని దగ్గర నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో వాటన్నిటినీ ఆపేసేటటువంటి ఒక శక్తి ద్వారా మనం ఆపబడ్డాం. అయితే క్రీస్తు మన కొరకు శాపంగా మారాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము నీ మీద నా ముందు ఉంది ప్రియులారా. కాబట్టి ఇది విషయాన్ని మర్చిపోక మరలా యేసయ్యను మరలా జ్ఞాపకం చేసుకోండి.
మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ కట్టు పరిస్థితిలో ఉన్నా, ఏ అప్పుల బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో, శ్రమంలో, కష్టాల్లో, ఎక్కడున్నా సరే, మీరు ఎటువంటి శాపంలో ఉన్నా సరే, అనారోగ్యంలో ఉన్నా సరే, ఉద్యోగాలు లేక, చదువులు లేక, వివాహాలు కాక, కుటుంబ సమస్యలతో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీరు చెప్పండి, నేను అబ్రహాము ఆశీర్వాదం నా మీద ఉంది. యేసయ్య నా కొరకు శాపం అయ్యాడు. యేసయ్య పొందినటువంటి ఆ శాపం ద్వారా నేను అబ్రహాం ఆశీర్వాదంతో కనెక్ట్ అయ్యాను. నేను ఆశీర్వాదంగా ఉంటాను. అపవాది నువ్వు నన్ను ఇంకా మోసం చేయలేవని చెప్పండి. నేను అబ్రహాం ఆశీర్వాదానికి వారసురాలు. యేసయ్య నా కొరకు వెల చెల్లించాడు. చూసారా, మరణ భయాన్ని కూడా ఆయన తీసేసేదానికి వచ్చాడు. ప్రియులారా, మొట్టమొదట మనం గ్రహించాల్సింది యేసయ్యను మరలా జ్ఞాపకం చేసుకునేదానికి ఆయన ఇచ్చేటటువంటి ఒక వాగ్దానం మీకు తెలుసా? అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి నువ్వు వారసుడివి. అబ్రహాం ఏ విధంగా అయితే భూమి మీద గొప్ప పేరు తెచ్చుకొని, ఇక్కడ ఉన్నటువంటి మీరు బాగా ధ్యానించండి 12వ అధ్యాయాన్ని, మీకే కొన్ని అర్థమవుతాయి. అబ్రహాం పొందిన ఆశీర్వచనం నా మీద ఉంది, నాకు కలిగిందనే విషయాన్ని మీరు మీ మీద మీ నోటితో మీరు ఒప్పుకోండి. నేను శాపగ్రస్తుని కాదు, నేను అబ్రహాం ఆశీర్వాదాన్ని పొందినవాడిని. అనేకులకు నేను గొప్పవాడిగా ఉంటాను, అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంటాను. నన్ను శపించే వారిని దేవుడే దూషిస్తాడు. ఆ వాగ్దానాలను మీరు చదవండి. యేసయ్యను మరలా మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకున్న బంధకాలను మీరు బయటకు వస్తారు ప్రియ సహోదరుడు. కాబట్టి దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలను మనము నెమరు వేసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయనే మన శాప విమోచకుడై ఉన్నాడు. బైబిల్ ద్వారా వాక్యం యొక్క వాగ్దానాలు అవే ఉన్నాయి. స్త్రీ సంతానం వచ్చినటువంటి యేసయ్య ద్వారా మాత్రమే మనకున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం, మీరు ఒకటే చెప్పు, నేను అబ్రహాం పొందిన ఆశీర్వచనానికి వారసుని క్రీస్తు ద్వారా. ఐ ఆమ్ బ్లెస్డ్ పర్సన్, నేను ఆశీర్వదించబడిన వాడిని. నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండను, ఎందుకంటే అబ్రహాం ఆశీర్వాదం నా మీద ఉంది అని ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తే మీ హృదయాలలో ఉన్నటువంటి ఆ భయాలు యేసుక్రీస్తు నామంలో పోతాయి. అపవాదికి చెప్పండి, మీకున్న భయం నుండి అపవాదితో మాట్లాడండి. మీకున్న బలహీనతలను బట్టి మీరు భయపడబాకండి. దేవుడు మీకు బలాన్ని ఇచ్చేవాడు. అబ్రహాం కూడా బలహీనుడే, అయితే అతన్ని బలపరిచాడు విశ్వాసం ద్వారా. కాబట్టి మళ్ళా ఒకసారి చదవండి, అది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము 3:14. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు అన్యజనులమైనటువంటి మనకి కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. నువ్వు అంతకుముందు దేవుని తెలియని వాడు, అన్ని జనులు అంటే ఎవరు? దేవుని ఎరుగని వారు. వారిగా ఉండి ధర్మశాస్త్రం ద్వారా వచ్చినటువంటి ప్రతి శాపానికి నువ్వు వారసుడిగా ఉన్నావు. అయితే యేసయ్య వచ్చి నీకున్న శాపాలు, ధర్మశాస్త్రం నుండి వచ్చినటువంటి ప్రతి శాపం నుండి నిన్ను విమోచించాడు. నువ్వు ఆశీర్వదించబడినవాడు. నీ మీద అబ్రహాం ఆశీర్వాదం ఉంది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నీకు తెలిసినా తెలియకపోయినా దేవుని వాక్యం చెప్పేది, నువ్వు అబ్రహాము ఆశీర్వాదానికి వారసురాలి. ఇది మొట్టమొదట మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా సరే భయంతో ఉన్నా సరే, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి లేమిలో ఉన్నా సరే, ఎటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నా సరే, మీరు మరలా మీ యొక్క ఆత్మలకు చెప్పండి, యేసు నేను మరలా జ్ఞాపకం చేసుకుంటాను. యేసయ్య ద్వారా అబ్రహాం ఆశీర్వాదానికి నేను మారుస్తాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క మాటలు నువ్వు పదే నీ యొక్క మనసులో, నీ హృదయంలో విశ్వసించడం ద్వారా, నువ్వు మాట్లాడటం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలని నువ్వు చూస్తావు. ప్రియులారా, నువ్వు ఒక సాక్షిగా మారుతావు దేవుని కొరకు. గొప్ప కార్యాలు చూసి నువ్వు అనేకులకు ఈ యొక్క యేసయ్యని మరలా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదాలని నువ్వు బోధిస్తావు. అదేవిధంగా
రెండవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా, అవర్ గాడ్ ఈజ్ రిచ్. భూమి ఆకాశాలు అన్ని సృష్టించాడు ఆయన. భూమి దాని సంపూర్ణత యెహోవావే. హగ్గైలో ఉంటుంది ప్రియులారా, బంగారం వెండి నాదే, భూమి దాని సంపూర్ణత అంతా నాదే. అంటే మనం ఎప్పుడైతే శాపంలో ఉన్నామో, దరిద్రంలో ఉన్నామో, అప్పుడు దేవుడు చూశాడంట. స్త్రీ సంతానంగా వచ్చిన ఆయన అబ్రహాం ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని మళ్ళీ సపరేట్ చేశాడు. ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదంలో ఒకటిగా ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మళ్ళా ఆయన కృప ద్వారా, నువ్వు సామర్థ్యం లేకపోయినా సరే, నీకు చదువు లేకపోయినా సరే, నీ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ కాకపోయినా సరే, నువ్వు ధనవంతుడివి. ఇట్ ఈస్ బిలీవ్. నువ్వు దేవుని వాక్యాన్ని విశ్వసించు. ఇది నా మాట అయితే కాదు పిల్లలు. వీటి ద్వారా నేను కూడా బలపరచబడ్డాను. ఆ బలాన్ని దేవుడు నాకు బోధించమని చెప్పారు. అనేక మంది వారి జీవితాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాడులన్నీ విరిగిపోవాలి యేసునామం. దరిద్రం అనే కాడి నీ జీవితంలో నుండి తొలగిపోను గాక. నీ మెడ మీద ఉన్నటువంటి దరిద్రమైన కాడి నజరేయుడు యేసు నామంలో విరగగొట్టబడును గాక. ఈ యొక్క వాగ్దానం ద్వారా, ఈ వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేయండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మరలా వినండి, వాక్యాన్ని మరలా వినండి. మీ జీవితంలో గొప్ప విడుదల దేవుడు మనకు ఎప్పుడూ అనుగ్రహించున్నాడు. అదే ఆయన చిత్తం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఎరగాలంట, కృపను ఎరగాలంట, మనం కృపను గురించి తెలుసుకోవాలంట. ఆయన మన కొరకు ఏమీ చేయలేకుంటే మన కొరకు ఆయన తన కృప ద్వారా వచ్చాడు. ఆయన వచ్చి మనకున్న శాపాలన్నింటినీ తీసివేశాడు. మనం అంతకుముందు ధర్మశాస్త్రం అనే కాడి కింద మనము బంధకాల్లో ఉన్నాం. మన మీద అన్ని శాపాలే. తెలియక వేరే దేవులను పూజించడం, వేరే రకాలుగా మనము ప్రవర్తించడం, మన మాటల్లో దోషాన్ని, మోసపు మాటలు, అబద్ధాల మాటలు, తెలియక తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించడం, నరహత్యలు చేయడం, మాటల ద్వారా, కార్యముల ద్వారా, పొరుగు వారిని ఆశించడం, ఇలాంటి ఆజ్ఞలన్నింటిలో తప్పిపోయిన వారందరికీ యేసయ్య అనేటువంటి ఒక బహుమతిని దేవుడు మనకి పంపించి, ఆయన ద్వారా ఆయన మనకున్నటువంటి ప్రతి శాపాన్ని ఆయన మోసి, ఆయన తీసుకొని మనకి జీవాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ప్రియులారా. అందుకని నీ జీవితంలో ఆర్థికంగా ఎదగలేకపోతున్నాను అనుకుంటే నువ్వు చెప్పాలి, దేవుడు తన కృప ద్వారా ఆయన నా దరిద్రాన్ని తీసుకున్నాడు, తర్వాత ఆయన ధనాన్ని నాకు ఇస్తాడు. భూమి మీద నేను ఐశ్వర్యవంతుడు యేసుక్రీస్తు నామములో అని నువ్వు తెలుసుకోవాలి ప్రియులు. అందుకని యేసయ్యను నువ్వు మరలా జ్ఞాపకం చేసుకో. ఆయన ఆల్రెడీ నీకు ఇచ్చేస్తున్నాడు దీన్ని. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైనా సరే, ఇప్పుడే రక్షణ పొందిన వారైనా సరే, అనేక సంవత్సరాలు రక్షణ పొంది బంధకాల్లో ఉన్న వారందరూ కూడా మీరు మరలా యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. మీరు వాక్యం ద్వారా విడుదల పొందుతారు. అందుకని నా మాట మీరు గ్రహించిన వారైతే, సత్యమును మీరు గ్రహించిన వారైతే, వాక్యాన్ని మీరు గ్రహించిన వారైతే, మీరు ఆ విన్న వాక్యం ద్వారా, ఆ విన్న మాటల ద్వారా మీరు స్వతంత్రులుగా మారుతారు. అప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు. మీ దరిద్రం నుండి స్వతంత్రత. చూసారా, ఇంతవరకు శాపం మాకెవరూ లేరు, మా వాళ్ళందరూ మమ్మల్ని విడిచిపెట్టారు, మా వాళ్ళందరూ మోసం చేస్తారు, మా అన్నదమ్ములు మోసం చేశారు, మా అప్పచెల్లెలు మోసం చేశారు, మా స్నేహితులు మోసం చేశారు, వ్యాపారస్తులు మోసం చేశారు, మాకేం లేదు, మేము దరిద్రంలో ఉన్నాం, మాకు ఎటువంటి నిరీక్షణ లేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే దేవుడు ముందుగానే యేసయ్యను మన కొరకు పంపించాడు. యేసయ్య మన కొరకు శాపంగా మారాడు, యేసయ్య మనకు దరిద్రంగా మారాడు. కాబట్టి ఇంకా నువ్వు నీ జీవితంలో దరిద్రంతో నిలిచి ఉండడం దేవుని చిత్తం కాదు. ఆయన సమృద్ధి జీవం అనుభవించేదానికే, మనం అనుభవించేదానికి ఆయనకి ఈ భూమి మీదకి పంపబడ్డారు ప్రియులారా.
మళ్ళీ ఆ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరగాలి. కృపను ఎరగకపోతే అర్థం కాదు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని. తన దారిద్ర్యం వలన, చూసారా, ఆయన దరిద్రాన్ని తీసుకోవడం వల్ల నువ్వేమో చేపడ్డావంట, ధనవంతుడుగా కావాలంటే నువ్వు ధనవంతుడు కాకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. అంటే నువ్వు ఇంకా యేసు యొక్క కృపని నువ్వు ఇంకా అర్థం చేసుకో. కృప ఎంత గొప్పదో నీకు అర్థం కాలేదు. కృపని బాగా తెలుసుకో. కృప ద్వారా నిలిచి ఉండి బలవంతులుగా గుట్టకే ఆయన కృపను అనుగ్రహించాడు, కానీ నువ్వు అనేకమైన పాపాలు చేసేదానికి కృపని కాదు. కృపని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీ నిమిత్తము దరిద్రుడాయను. మన నిమిత్తమే, మీ నిమిత్తమే, మన నిమిత్తమే ఆయన దరిద్రుడిగా మారాడు. కాబట్టి ప్రియులారా, పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి చెప్తాడు, నా కుమారుడా తిమోతి, మీరు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము, బలహీనుడు కాబాక. కృప ఉండేది నువ్వు జయించలేనటువంటి ప్రతి బలహీనతని జయించి దాని ద్వారా వచ్చే విజయాన్ని నువ్వు పొందుకొని ఆ విజయాన్ని అనేకులకు నువ్వు పంచేదానికి, అనేకులు వారి బలహీనతలను విడిపించేదానికే, కానీ నువ్వు బలహీనతల్లో కృపని పాపంలో నిలిచి ఉండేదానికైతే కానే కాదు. అదే 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 విధానంలో కృప కూడా ఇక్కడ మనకి నువ్వు దరిద్రుడి నుండి ధనవంతుడిగా మారేదానికి కృపని ఉపయోగించు. కృపని నువ్వు కృప ద్వారా బలవంతుడు కమ్ము. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించు, ప్రార్థన ఎక్కువగా చేయి, కృపణ గురించి ధ్యానించు. యేసు ద్వారా వచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, నీ జీవితంలో అబ్రహాం ఆశీర్వాదాన్ని నీ మీద నువ్వు నోటితో పెద్దగా ఒప్పుకో. దేవుని దగ్గర అపవాదికి కూడా చెప్పు, నేను ఆశీర్వదించబడిన వాడు, నేను అనేక జనములకు ఆశీర్వాదంగాకరంగా ఉంటాను. నన్ను ఎవరైనా దూషించారా, వారికి దేవుని యొక్క మరణాన్ని గురించి కూడా అబ్రహాముకు ఉన్నటువంటి ఆశీర్వచనంలో మరణాన్ని గురించి కూడా ఆయన ఏం చేశాడు, నువ్వు మంచి వృద్ధాప్యమందు బహుక్షేమం కలిగి నీ పితల దగ్గరికి పోతావు. మరణ భయాన్ని తీసివేసేదానికి కూడా నువ్వు యేసయ్య మన కొరకు మన మీద ఉన్నటువంటి మరణ భయం అనే శాపాన్ని కూడా తీసివేశాడు ప్రియులారా. కాబట్టి యేసయ్యని మరలా నీ జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా నీ జీవితంలో అబ్రహాం ఆశీర్వాదం ఉందని గుర్తిస్తావు. రెండవదిగా నువ్వు ధనవంతుడివి, నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారేదానికి యేసుప్రభు యొక్క కృప నీకు సహాయపడుతుంది గుర్తిస్తావు ప్రియులారా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇది మనం పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక మునిపి ఇది యొక్క దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, అదేవిధంగా మూడో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. చూసారా, నీకున్న ప్రతి అనారోగ్యానికి ఆయన వెల చెల్లించాడు. మూడవదిగా ఆశీర్వాదములు అంటే డబ్బుండి అనారోగ్యంతో ఉండటం దేవుని చిత్తం కానే కాదు. లేకపోతే అనారోగ్యంతో డబ్బు లేకుండా ఉండడము దేవుని చిత్తం కాదు. డబ్బు ఉంది ఏమి తినలేని పరిస్థితిలో ఉండడం దేవుని చిత్తం కానే కాదు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడైతే తన ఉద్దేశంలో మనల్ని ఎంతో గొప్పగా చూస్తున్నాడు. అందుకని మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ప్రతి ఒక్కరి మీద, యేసయ్యను అంగీకరించిన ప్రతి ఒక్కరి మీద ఆయన చిత్తము అంత అధికంగా ఉంది ప్రియులారా. చూడండి, చదువుకుందాం. 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది మనం రాసుకోవాలి ప్రియులారా, ఇది మన హృదయంలో రాసుకోవాలి.
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి, మొదటి నుండి ఏం చెప్తున్నాడో చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఎవరెవరైతే దేవుడు వద్దన్న పని చేయడం, అతిక్రమంగా నడుచుకోవడం, చెడ్డ మాటలు మాట్లాడడం, చెడ్డ క్రియలు చేయడం, దేవునికి ఇష్టమైన పనులన్నీ ఎవరెవరైతే చేశాడో వారందరి కొరకంట ఆయన గాయపరచబడెను. ఆయనకి గాయాలు వేసేకి సిలువలో ఆయన మనం కానీ చూస్తే చూడండి, ఎక్కడైనా సరే మనకి ఈ దినాల్లో సిలువ వేయబడిన యేసుని మనం అనేక దగ్గర చూస్తాం పిల్లరా. ఆయన చేతుల్లో మేకులు ఉంటాయి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంటుంది, ఇవన్నీ గాయాలు. ఆయన కాళ్ళకు మేకులు ఉంటాయి, శరీరం అంతా దున్నబడినట్టుగా ఆయన కొట్టబడ్డాడు. తర్వాత పక్కలో బల్లెపు పోటు. అయితే వీటన్నిటికీ కారణం అంట మన అతిక్రమ క్రియలు, మన దేవునికి విరోధంగా చేసినటువంటి కార్యాలు, దానివల్ల ఆయన పొందాడంట. తర్వాత చూడండి, మనమందరము మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన అతిక్రమ క్రియలు, మన దోషాలు అంటే అతిక్రమాన్ని అనేక సార్లు చేయడమే దోషం. పాపాన్ని అనేక సార్లు వద్దన్న తెలిసినా కానీ దాన్ని పదే 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 చేయడం. ఇవన్నిటికీ యేసయ్య వెల చెల్లించాడు. అందుకని యేసయ్య నువ్వు మరలా జ్ఞాపకం చేసుకో, నీ మీద పాపపుగాడు ఏమీ లేదు. నీ అతిక్రమాలు, నీ దోషాలన్నిటి ఆయన క్షమిస్తాడు. ఇక పాపము చేయకు సుమి, ఇంకా నువ్వు పాపం చేయబాక, ఇంతవరకు చేసినట్వి చాలు, ఇంకా నీ మీద ఎటువంటి శాపాలు లేవు. వాటికన్నిటికీ ఆయన వెల చెల్లించాడు. అదే అందుకని నువ్వు మరలా యేసయ్యని గురించి మరలా నువ్వు జ్ఞాపకం చేసుకో. యేసయ్యను నువ్వు మరలా జ్ఞాపకం చేసుకుంటావుంటే నీ జీవితంలో నూతన జీవము ప్రారంభమవుతుంది. తర్వాత చూడండి ఏం లేదు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతిక్రమాలు, దోషాలు పోయాయి. మూడోదిగా ఎవరితో సమాధాన పడాలి? పౌలు గారు అంటారు, మీరు దేవునితో సమాధాన పడుడని క్రీస్తు యేసు పేరట మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏదైతే మన పితరుడైనటువంటి ఆదాము చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞాతిక్రమం వలన మనం దేవునితో సమాధాన పడేదానికి అవకాశం లేదు. యేసయ్య రక్తము మనం ఆయనతో దేవునితో సమాధాన పడాల్సినటువంటి శిక్ష ఆయన మీద పడిందంట. నువ్వు దేవునితో సమాధాన పడి ఉన్నావు, ఇది గ్రహించాలి. నువ్వు దేవునికి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ధైర్యముగా నువ్వు కృపా సింహాసనం దగ్గరికి ఎక్కడైనా సరే, నీ ఇంట్లో కావచ్చు, నీ యొక్క ప్రార్థన గదిలో కావచ్చు, లేకపోతే నీ బెడ్రూమ్లో కావచ్చు, నువ్వు ఎక్కడైనా నీ మనసులైనా సరే, ప్రభువా నన్ను కాపాడు అని ఒక్క నిమిషం నువ్వు ఆయన ప్రార్థన చేస్తే, నీ మీద ఉన్నటువంటి ఆ నువ్వు దేవునికి నీకు ఎటువంటి విరోధ భావం లేదు అని నువ్వు గుర్తిస్తే వీటన్నిటి ద్వారా నీకేమవుతుందంటే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే నీ స్వస్థత కలగపోవడానికి కారణము నీ మీద ఉన్నటువంటి పాపం అనేటటువంటి కాడి నిన్ను ఏం చేస్తుంది? అది నువ్వు పాపివి, నీకు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం రాదు. నువ్వు పలానా తప్పు చేసావు, పలానా కార్యం చేసావు, పలాని వ్యభిచారం చేసావు, పలాని దొంగతనం చేసావు, పలానా వాళ్ళని మోసం చేసావు, పలానా వాళ్ళని ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పి నీ మీద అపవాదం ఏం చేస్తుంది? నువ్వు చేసినటువంటి ప్రతి దాన్ని గుర్తు చేస్తూ నిన్ను భయపెడుతూ ఉంటుంది. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఇప్పటి నుంచి ఏ శిక్షావిధి కూడా లేదు. నీకు లేదు ప్రియులారా, యేసే వెల చెల్లించాడు. నీ అతిక్రమ క్రియలన్నిటి బట్టి ఆయన గాయపరచబడ్డాడు సర్వలోకం నిమిత్తం. నీ దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మనం దేవునితో సమాధాన పడేదానికి పడాల్సిన శిక్ష ఆయన మీద మోపాడు దేవుడు. ఇప్పుడు నువ్వు క్రీస్తు ద్వారా, యేసయ్య నామం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నువ్వు ధైర్యంగా దేవునికి వెళ్ళి నీ ప్రతి సమస్య, నీ శత్రువుల గురించి, నీ దరిద్రాన్ని గురించి, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగేదాని గురించి, నీ ప్రార్థన జీవితం ఎదిగేదాని గురించి, దేవుని దగ్గర నుండి నూతనమైన సామర్థ్యాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు. అందుకనే చూడండి, కొత్త నిబంధనలు, పాత నిబంధనలు అక్కడక్కడ కొంతమందికి మాత్రమే పరిశుద్ధాత్మ కార్యాలు, అద్భుతాలు చేసినటువంటి కార్యాలు కొంతమందికి, ఏలియా, ఎలీషా గారు ఇలాంటి వారికి
అయితే కొత్త నిబంధనల సంఘానికి అంతటికీ ఆయన అపోస్తుల ద్వారా అన్ని ఇచ్చాడు. ప్రవచన వరము, స్వస్థపరిచే వరము, విశ్వాసము, అద్భుతాలు చేయడము, ఆత్మ ఫలాలు ఉన్నాయి, ఆత్మ వరాలు, ఇవన్నీ కూడాను ఆదాములో అంతకుముందు ఉన్నాటివే. తన అతిక్రమం వల్ల పోగొట్టుకున్న వాటిని క్రీస్తు యేసు నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా, లేదంటే యేసయ్య ద్వారా ఇవన్నీ కూడా మరలా మనకి ఇవ్వబడ్డాయి. అందుకని ఆయన అన్ని దెబ్బలు, అన్ని కొరడా దెబ్బలు, అన్ని గాయాలు, అంతా హింస పడాల్సిన అవసరం ఉంది. అయితే యేసయ్య సమాధిలోనే లేడు, ఆయన తిరిగి లేచాడు. లేచి సమృద్ధి జీవాన్ని మనకిచ్చాడు. అందుకని యేసయ్యను మనము మరలా జ్ఞాపకం చేసుకోవాలి, అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యేసయ్య భూమి మీదకి వచ్చినంత ద్వారా మనకి అబ్రహాం ఆశీర్వాదంలో మన యొక్క స్వాస్థ్యము మనము పొందుకునే దానికి అర్హత కలిగిన వారం కన్నాం. అంతేకాదు మనకున్నటువంటి అపవాది మన దగ్గర తీసేసినటువంటి ఐశ్వర్యాన్ని మరలా యేసయ్య ద్వారా మరలా మనం తీసుకునేదానికి అధికారం కలిగి ఉన్నాం. ఎవరెవరైతే పేదరికంలో ఇంకా ఎటువంటి సహాయ సహకారాలు లేవు, ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు, దీవిస్తారు, లేకపోతే ఎవరు మమ్మల్ని ధనవంతులుగా మారుస్తారు అనుకుంటే యేసయ్య మన కొరకు వెల చెల్లించి ఉన్నాడు. యేసయ్య కృపని మీరు తెలుసుకోండి. యేసయ్య మనం ధనవంతులు అయ్యేదానికి ఆయన దరిద్రుడిగా మారాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. చూసారా, ఇవన్నీ ఆయన పొందేశాడు. ఇక నువ్వు నీ యొక్క పోషణ, నీ యొక్క భాగం ఏంటంటే ఆయన ఇచ్చిన సమృద్ధిలో జీవించడమే. కాబట్టి యేసయ్యను మీరు మరలా జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరైతే యేసయ్యను ఎరిగి బాప్తీసం తీసుకొని రక్షణ పొంది ఆత్మీయంగా ఎదుగుతూ మళ్ళా బంధకాల్లో ఏమైనా పడిపోయారా బలహీనతల వల్ల, అయితే మీరు మరలా యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఆయన దగ్గరకు వచ్చి మీరు చేసినటువంటి వాటి అన్నిటికీ క్షమాపణ పొందున్నామని ఆయనకు మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క సమాధానము మీ యొక్క హృదయాల్ని కావలి కాస్తుంది. దేవుని యొక్క మీ యొక్క జ్ఞానం, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం మిమ్మల్ని కాపాడుతుంది. మరలా మీరు విశ్వాసం ఎదగండి, మరలా వాక్యాలు, వాగ్దానాలు మీరు పొందుకోండి. మీరు శాపాల నుండి బయటికి రమ్మని ప్రభు పేరిట మనవి చేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను ఈ యొక్క అబ్రహాం ఆశీర్వాదంలోను, ఐశ్వర్యంలోను, ఆయన ఇచ్చినటువంటి డివైన్ స్వస్థతలోను మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.